వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరంలో నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పి పెద్ద డైలాగ్ వారు నడిపాడు జగన్మోహన్ రెడ్డి. ఇక ఎస్సీలను ఉద్దేశించి ఎస్సీలకు నేను మేనమామని అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎస్సీలని ఎంత దారుణంగా మోసం చేసావయ్యా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు. 27 సంక్షేమ పథకాలు రద్దు చేసావు మాకు. అంతేకాకుండా ఎస్ఐన్ ల్యాండ్స్ 12,000కు పైగా ఉన్నటువంటి ఎస్ఐన్ ల్యాండ్ని తీసేసావు. కార్పొరేషన్ నిధుల్ని మాకు రానియకుండా చేసావు. ఏదో సబ్సిడీ లోన్లు వచ్చేయి, కనీసం మేము ₹1,00,000 వచ్చినా దాంట్లో 50,000 కట్టుకొని 50,000 సబ్సిడీ వచ్చేది, కనీసం ఏదో రకంగా మాకు సహాయంగా ఉపయోగపడే సబ్సిడీ లోన్లు ఉండేవి అని చెప్పి ఒక ఆశతో ఎదురు చూసేవాళ్ళు. ఆ ఆశ కూడా లేకుండా మమ్మల్ని నట్టేట ముంచేసావు. మళ్ళీ ఎస్సీలకి మేనమామ అంటావు. ఏ రకంగా మాకు మేనమామ అయ్యా నువ్వు? ఎందుకు వచ్చిన మాటలు? ఎస్సీలకి చేసిన ద్రోహమే నువ్వు. ఒక పక్కన దళితుల మీద విస్తృత స్థాయిలో గతంలో ఎంత దారుణంగా వ్యవహరించేవారయ్యా. మాస్క్ అడిగినందుకు సుధాకర్ని నడి రోడ్డు మీద ఏం చేశారో తెలుసు. డోర్ డెలివరీ చేశారు. మీ అనంతబాబు ఏం చేశాడు? అమర్నాథ్ అనే ఒక కుర్రోడ్ని డోర్ డెలివరీ చేశారు. ఎక్కడికక్కడే దళితుల మీద విస్తృత స్థాయిలో మారణకాండ సృష్టించారు. మళ్ళీ ఎస్సీలకి మేము అండగా ఉంటాం, ఎస్సీలు మేము తోడుగా ఉన్నామని చెప్పి మాట్లాడతాం ఎందుకు వచ్చిందయ్యా? ఏదో మాకేదో చేస్తావు, రాజన్న పరిపాలన తీసుకొస్తాడని చెప్పి అందరు నమ్మి నీకు ఒకసారి అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తాడేమో, జగన్మోహన్ రెడ్డి ఏదైనా మార్పులు తీసుకొస్తాడని చెప్పి నమ్మి నీకు ఓటేసినందుకు నట్టేట ముంచేసావయ్యా. దళితులకు అండగా ఉంటాం మానేసి దళితుల్ని పోనీ అండగా ఉంటానన్నావు. పోనీ అండగా లేకపోయినా పర్లేదు కానీ మా కళ్ళని మాతోనే పొడిపించుకునేలా చేసావుగా, మా పథకాలన్నీ రద్దు చేసావుగా, మాకు రావాల్సిన నిధులన్నీ ఆపేసావుగా. ఏయి సుమారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు ఒక విషయం చెప్తా. 40,000 కోట్ల రూపాయలని ఎస్సీ కార్పొరేషన్ నిధుల కోసం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇనోవా కార్లు తెలుసు కదా, ఇనోవా కార్లు సబ్సిడీ లోన్లు ఇచ్చేవారు, కార్లు కూడా ఇచ్చారు. మీ గతంలో గుర్తే ఉండి ఉంటుంది. ఇలాంటి కనీసం కొంతలో కొంతనే చేశారు. నువ్వేం చేసావే జగన్మోహన్ రెడ్డి? మా నిధులన్నీ దారి మళ్లించేసి మాకు రావాల్సినటువంటి రాయితీలన్నీ తీసేసి మళ్ళీ మా మీద ఎక్కి తొక్కడానికి కోసం ఈరోజు మళ్ళీ ధర్నాలు చేపడుతున్నావా? ఇదిగో ఎస్సీలకి నష్టం జరిగిపోతూ ఉంది, ఇదిగో వాళ్ళకి నష్టం జరిగిపోతుంది, ఇదిగో దళితులు మొత్తం నట్టేట ముంచేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నువ్వే మళ్ళీ మా కోసం పోరాడతావా? అసలు ముంచిందే నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని. నిన్నేదో నమ్మి నీకు ఓటేసినందుకు మమ్మల్ని నట్టేట ముంచావు కదా, లాగి గో మీద కొడితే కింద అణిగిపోయాం మేము. నువ్వు గత 5 సంవత్సరాలు మా పట్ల నువ్వు చేసినటువంటి వ్యవహారాలకి ఎక్కడికక్కడే నమ్మక ద్రోహం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మళ్ళీ మీరు మా తరపున మీరు పోరాడతారంటే చెవులో క్యాలీఫ్లవర్ అని పెట్టుకున్నాం మేము. ఈ రోజున మా కోసం మీరు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున మీటింగ్లు పెడతారా? ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బిల్లులు ప్రవేశపెట్టారు, ఎక్కడికక్కడ ఎస్సీ వాళ్ళకి నష్టం జరిగిపోతుంది, బీసీ వాళ్ళకి నష్టం జరిగిపోతుంది, ఇదిగో చంద్రబాబు నాయుడు అంత అదే ఇదని చెప్పేసి ప్రగల్భానాలు పలిగేలా మీరు మాట్లాడుతున్నారు కదా. అసలు మీకు ఏ హక్కు ఉంది సార్ మాట్లాడడానికి? అయితే గీతే మేము కదా పోరాడుకున్నది. ఈరోజు మళ్ళీ పోరాడుతాం. మాకు కూటమి ప్రభుత్వం అయితే ఏంటి, ఏ ప్రభుత్వం అయితే ఏంటి, మా ఎస్సీలకి నష్టం జరిగితే మేమే మళ్ళీ రంగంలో దిగుతాం. గతంలో తిరిగాం. అసలు నువ్వు చేసినటువంటి పని ఏంటి చెప్పను ఒకటి. ఈ యొక్క వర్గీకరణకి శ్రీకారం చుట్టింది నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి. ఎస్సీలని, బీసీలని, వీళ్ళన్నింటినీ రెల్లీలని సపరేట్ చేసింది నువ్వు కాదు. నీకు 3 ముక్కలాట అంటే బాగా ఇష్టం కదా. రాజధాని విషయంలో కూడా అదేగా చేసింది నువ్వు. ఒక రాజధాని ఉన్నదాన్ని 3 ముక్కలు రాజధాని చేసావు. కర్నూలు రాజధాని అంటావు, వైజాగ్ రాజధాని అంటావు, అమరావతి రాజధాని అంటావు. నీకు 3 ముక్కలాట బాగా ఇష్టం కదా. ఇలాగే ఇక్కడ కులాల్లో కూడా అలాగే 3 ముక్కలు చేసావు. పోనీ 3 ముక్కలు చేసి నువ్వు పోనీ ఏమైనా ఏదో ఒక్కొక్క కులానికి ఏమైనా నువ్వు చేసింది ఏమైనా ఉందా? పోనీ దీనికి మంచి చేసింది ఏమైనా ఉందా? చెప్పుకుంటా ఒకటి చెప్పు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలి, ఉన్నవాడికి ఏం జరిగినా పర్లేదు కానీ లేనివాడు ఉన్నత స్థాయికి రావాలని చెప్పి ఆనాడు ఆ మహానుభావుడు పెట్టినటువంటి ఆదేశాలు, ఆ మహానుభావుడు పెట్టినటువంటి మా కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రతి విషయాన్ని కొంగలో తొక్కేసి నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్ర రాష్ట్రంలో దళితులకి అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ పేజీలు నువ్వే వస్తావు. ఈ రోజున ప్రతి విషయంలో ముందుండి వెళ్ళేది దళితులే. ఏ విషయానికైనా రొమ్ము విరుచుకొని నిలబడేది దళితులే. ఏ విషయంలోనైనా సరే దెబ్బగా మాట్లాడాలన్నా, ఏ విషయంలోనైనా తలదూర్చాలన్నా ఈ ఎస్సీ, ఈ బీసీ మైనారిటీ వల్లే ముందుండి ప్రతి విషయంలో దమ్ముగా వెళ్ళేది. పార్టీలకు అండగా ఉండేది, రక్తం చిందేచ్చేది మా వాళ్ళే. కాళ్ళు ఎగరేసి చెప్పాలి. ఎందుకంటే ప్రతి విషయంలో మేము కష్టపడి కింద స్థాయి నుండి గొడ్డు సాగిరి చేయమన్నా చేస్తాం, మూటలు ఎత్తమన్నా ఎత్తుతాం, ఉన్నత చదువులు చదవమన్నా చదువుతాం, ఉన్నత విద్యాభ్యాసం చేయమన్నా చేస్తాం, ఉన్నత ఉద్యోగాల్లో అధికంగా ఉండి ఈ రోజున అన్ని పనులు చేయమన్నా చేసే రకంగా ఈ రోజున ప్రతి బడుగు బలహీన వర్గాల వారు
ఎంతలాగా అభివృద్ధి చెందుతున్నారంటే ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి ఆ మహత్యాగాల వల్లనే. ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మాతో ఆడుకుంటాం మా జీవితాలతో? ఈ రోజున నీకు సింపుల్గా ఒక ఉదాహరణ చెప్పనా? అసెంబ్లీకి సింపుల్గా ఒక ఉదాహరణ చెప్తా. మీరు అంటున్నారు కదా ఎస్సీలకి పదవులు ఎవరు అయి చేయరు ఈ చేయరు అని చెప్పి మొన్నటి వరకు ఎత్తేవారు కదా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చినాయి కానీ మీరు మా కోసం మీరు పోరాటాలు చేయొద్దు, దయచేసి మా జోలికి ఏమి రావద్దు, కానీ ఎస్సీలకి అండగా ఉంటా, ఎస్సీలకి మేనమావనే, నేను వాళ్ళకి పెద్ద దిక్కుని వీళ్ళకి పెద్ద దిక్కుని, ఇలాంటి మాటలు మాకు వద్దు సార్. గత 5 సంవత్సరాలు మిమ్మల్ని నమ్మి చాలా నష్టపోయాం సార్, మమ్మల్ని ఇలా బ్రతకనేవాడు సార్. ఈరోజు కూటమి ప్రభుత్వం నిజంగా మా దళితులకి మాత్రం అన్యాయం చేస్తే ఖచ్చితంగా మేము పోరాడతాం. ఎందుకంటే ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాం కదా గతంలో. జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి చేస్తాడని చెప్పి 5 సంవత్సరాలు ఎదురు చూస్తే సంవత్సరాలు పూర్తయినాయి తప్ప మాకు రావే. సంవత్సరాలు రోజులు గడుచుకుంటూ వెళ్ళిపోయినాయి తప్ప ఆ పథకాలు లేవు ఈ పథకాలు లేవు. చక్కగా 27 సంక్షేమ పథకాలు రద్దు చేసావు, కార్పొరేషన్ నిధులు ఆపేసావు, ఎస్ఎన్ ల్యాండ్లు తీసేసావు. ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేసింది మీరు? పోనీ ఎక్కడైనా సరే మాకు సెంటు స్థలమైనా కేటాయిస్తారంటే పార్టీ విభేదాలు చూపించి, ఇదిగో పలానా రాముడు అయితేనే వాడు మన పార్టీ వాడికివ్వండి, ఇదిగో పలానా రంగడైతేనే వాడు మన పార్టీ వాడికివ్వండి, ఇదిగో పలానా ఓడికి ఇవ్వద్దు, పలానా ఓడికి ఇలా చేయొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీరు వ్యవహరించిన తీరు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి సార్. 150, 160 సీట్లు వచ్చిన మీకు ఈ రోజున 11 సీట్లకే పడిపోయారంటే కారణం లోపం ఎక్కడ? ఇలాంటివే. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు సార్. ఏ కులాన్ని ఎవరి గురించి మేము తక్కువగా ఏనాడు మేము మాట్లాడడం ఏం చేయం. కానీ మీరు చేసినటువంటి మా ఎల్ల చేసినటువంటి ఆ బాధ తన్నుకొని వచ్చేస్తుంది ఈ రోజున. ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదో ఎస్సీలు నిజంగా అక్కడ ఆ బిల్లులో కాస్త మాకు అన్యాయం జరగవచ్చు, జరిగినా సరే పోరాటానికి మేము రెడీగా ఉన్నాం. కానీ మా తరపున మీరు పోరాడుతానంటారు చూసారా, ఇదే మా బాధ వేస్తుంది సార్. అసలు ఈ దరిద్రానికి కారణమే మీరు కదండి. ఈ రోజున మా యొక్క జీవితాలు సర్వనాశనం చేసింది, ఈ రోజున మా దళితులతో ఆడుకున్నదే మీరు కదండి. మాకు రావాల్సినటువంటి ప్రతి దాన్ని నాశనం చేసింది మీరు కదా. మా మీద హింసాకాండ సృష్టించిందే మీరు కదా. మళ్ళీ మీరు మా కోసం ధర్నా చేస్తాను, మా కోసం మీరు అండగా ఉంటాం, మీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు కదా. అదే మా బాధ వేస్తూ ఉంది. చేసిందే మీరు, చెందిందే మీరు, ఈరోజు మా కోసం మీరు మళ్ళీ రంగంలో దిగుతూ ఉన్నారంటే నవ్వాలో ఎడవాలో మాకు అర్థం కావట్లే. మన రైతుల కోసం ధర్నా అన్నారు, సేమ్ అదే టాపిక్. రైతులను మోసం చేసిందే మీరు, మళ్ళీ రైతుల కోసం ధర్నా చేస్తానంటారు. కరెంటు ఛార్జీలు పెంచిందే మీరు, మళ్ళీ కరెంటు ఛార్జీల కోసం ధర్నా అంటారు. విద్యార్థులు మోసం చేసిందే మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో, తర్వాత నిరుద్యోగులు మోసం చేసిందే మీరు, మరి నిరుద్యోగుల కోసం యువత పూరని చెప్పి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఏంటో మొత్తం చేసింది మీరే అయ్యుండి మళ్ళీ మీరే ధర్నాలు చేసి మీరే మా కోసం పోరాడతాం అంటే ఏం చేయాలో మాకు అర్థం కావట్లా. ఇంకెందుకు రేపు పొద్దున మేము ఏం చేయాలి కూడా మీరే చెప్పేసి అనుకోండి, రేపు నుంచి అదే పని చేస్తాం. పడుకున్న దగ్గర నుంచి లేచేదాకా జగన్మోహన్ రెడ్డి ఒక మెనూ బుక్ ఇస్తున్నాడు, ఆ మెనూ బుక్ ప్రకారం మేము ఫాలో అయిపోతాం అని చెప్పి మేము కూడా అలా కంటిన్యూ అయిపోతాం. ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? మీ మానాన మీరు ఉండండి, మా మానాన మేము ఉంటాం. నిజంగా కూటమి ప్రభుత్వం ఎస్సీలని ఇలాంటి ఇబ్బంది పెట్టే రకంగా వస్తే ఖచ్చితంగా మేము పోరాటం మేము సిద్ధంగా ఉన్నా. దయచేసి మా పోరాటంలో మాత్రం మీరు జోక్యం చేసుకోవద్దు.